హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్షారెడ్డి బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్ వరకు అయితే షేర్ చేసుకుంటున్నాను బ్లాగ్ వచ్చేసి. ఇంకా ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే మా హస్బెండ్కి ఇడ్లీ ప్రిపేర్ చేసుకుంటున్నాను, నాకైతే మొలకలు ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకా ఇడ్లీ పిండి అయితే నైట్ రుబ్బి పెట్టుకున్నాను. కొంచెం సాల్ట్ను వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకొని కొంచెం ఆయిల్ రాసుకొని ఇడ్లీలు అయితే వేసుకోవాలి. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి నేనైతే ఇడ్లీలో కొన్ని మొలకలు వేసి కూడా ఇస్తూ ఉంటాను. తనకు కూడా చాలా ఇష్టము, ఇష్టంగానే తీసుకుంటాడు. అందుకని నేనైతే కొన్ని ఇడ్లీల మీద మొలకలు కూడా వేసి ఇచ్చాను. ఒకవేళ హెల్దీగా కావాలి అనుకుంటే మనం దోశలు పట్టుకునేటప్పుడు కూడా మొలకలు వేసుకొని పట్టుకుంటే కూడా హెల్దీగా తీసుకోవచ్చు. ఇంకా నా బ్రేక్ఫాస్ట్ అయితే సలాడ్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. మొలకెత్తిన పెసర్లు, కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, కీరా దోశ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. రోస్టెడ్ పల్లీలు కొన్ని ఉంటాయి, అవి కూడా నేనైతే యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఏవైతే వెజ్జెస్ ఉంటాయో అవన్నీ కూడా యాడ్ చేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకోండి. ఇంకా నేనైతే ఇక్కడ మళ్ళీ జ్యూస్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ఒక మిక్సీ జార్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, అలాగే ఇద్దరికి సరిపడా నేనైతే జ్యూస్ చేస్తున్నాను కాబట్టి 2 బనానాస్ వేసుకొని అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేసుకుంటున్నాను. కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. వాటర్ ఎక్కువ తీసుకుంటేనే జ్యూస్ కూడా మనకి కొంచెం లిక్విడ్ లాగా వస్తుంది. ఇక్కడ నేను చూపించిన విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఇది నా బ్రేక్ఫాస్ట్ అండి, సలాడ్ విత్ క్యారెట్ బనానా స్మూతీ చేసుకున్నాను. ఇంకా మీకు కూడా ఒకవేళ నచ్చితే చేసుకోండి, కంపల్సరీగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అది స్వీట్గా ఉంటుంది కదా, మనకి హెల్త్ కూడా చాలా మంచిది. క్యారెట్ తినని వాళ్ళకి కూడా అది జ్యూస్ అయితే చేసుకోవచ్చు. ఇంకా నేనైతే ఒకటే ప్లేట్ పెట్టాను ఇడ్లీకి అయితే. ఇంకా చట్నీ కూడా ప్రిపేర్ చేశాను. ఇంకా ఇద్దరం కలిసి అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాము. మార్నింగ్ ఆడవాళ్ళకైతే బిజీ షెడ్యూల్ ఉంటుంది. ఇంకా పిల్లలు ఉన్న వాళ్ళకైతే చాలా తొందరగా చేసుకుంటారు బ్రేక్ఫాస్ట్. ఎర్లీ మార్నింగ్ లేచి వంట అయితే ప్రిపేర్ స్టార్ట్ చేస్తారు. ఇంకా మార్నింగ్ నేను కూడా 8-8:30 లోపు అయితే బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను. ఆఫ్టర్నూన్ లంచ్కి మళ్ళీ మా హస్బెండ్ అయితే వస్తారు కాబట్టి నేను ఓన్లీ బ్రేక్ఫాస్ట్ చేస్తాను. ఇంకా నేనైతే సలాడ్ తింటున్నాను. తను కూడా మొలకలతో చేసిన సలాడ్ అయితే తీసుకుంటాడు, కానీ తను లంచ్ టైం వచ్చేసరికి 2-2:30 అవుతుంది. ఇంకా ఆ టైం వరకు ఆకలి అవుతుంది కదా, అందుకని నేనైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కొన్ని కీరా దోశ ముక్కలు, ఇడ్లీ అండ్ స్మూతీ చేసి ఇచ్చాను. ఇంకా అవే కలిసి ఇద్దరం బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాము. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక 1/2 అవర్ రెస్ట్ తీసుకొని ఇంకా మా హస్బెండ్ అయితే రెడీ అయ్యి ఆఫీస్కి అయితే వెళ్ళిపోతున్నాడు. ఇంకా నేనైతే మార్నింగ్ వర్క్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే కర్రీస్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా మా హస్బెండ్ ఎలాగో 1:30-2:30 వరకు వస్తాడు, సో అందుకని నేనైతే ఇంకా కర్రీ ప్రిపేర్ చేద్దామని సోరకాయ అండ్ పాలకూర తీసి ఇలా కట్ చేస్తున్నాను. ఫ్రెష్గా అయితే పాలకూర దొరకట్లేదు, ఎందుకంటే వర్షం కూడా పడ్డది కదా, ఇంకా పాలకూర దొరకలేదమ్మా అని చెప్పారు. సోరకాయ అంటే నాకు చాలా ఇష్టం. మా హస్బెండ్ అయితే సోరకాయ తినరు, అందుకని నేనైతే తన కోసం పాలకూర పప్పు, అలాగే నా కోసం అయితే సోరకాయ చేసుకుంటున్నాను. ఇంకా ఎక్కువ మీరు వీడియోస్లలో నాన్ వెజ్ సంబంధించినవి చూసారు, కానీ మేము కూడా మండే నుండి సాటర్డే వరకు అయితే ఎక్కువ వెజ్జీస్ అయితే చేస్తూ ఉంటాను. ఇంకా ఇక్కడైతే ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న పాలకూర, కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు, ఇలా అన్నీ కూడా కర్రీస్కి ముందే బాగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే సొరకాయ కర్రీ ప్రిపేర్ చేసుకున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత పసుపు యాడ్ చేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసుకొని బాగా ఉడకబెట్టుకోవాలి. మధ్యలో నేనైతే ఇక్కడ 12 అవుతుంది అనేసి ఒక యాపిల్ అయితే కట్ చేసుకొని తింటున్నాను కర్రీస్ ప్రిపేర్ చేసుకుంటూ. ఇంకా కొంచెం పక్క ఉడికిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో, సొరకాయ అంతా కూడా బాగా సాఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు ధనియా పౌడర్, కొత్తిమీర వేసుకుంటే సొరకాయ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఒక సైడ్ అయితే పాలకూర పప్పు కూడా వేసుకున్నాను కుక్కర్లో. ఇంకా బాగా ఫ్రై అయిన తర్వాతనే వాటర్ అయితే పోసుకుంటున్నాను. చాలామంది పాలకూర పప్పు, ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ వేసుకొని ఫస్ట్ ఒక విజిల్ వచ్చేదాకా ఉడకబెట్టుకొని తర్వాత పోపు చేసుకుంటారు కదా, నేనైతే ఎప్పుడు కానీ ఫస్టే పోపు చేసుకొని ఇలా వాటర్ వేసుకొని ఫ్రై చేసుకుంటాను. వంటలలో ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కదా, నేనైతే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా పాలకూర పప్పు కూడా రెడీ అయిపోయింది. లాస్ట్కి అయితే
కొత్తిమీర, కొంచెం గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది. పాలకూర పప్పు కూడా రెడీ అయిపోయింది. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసరికి కూడా ఫుల్ స్వెట్ వచ్చేస్తుంది. ఎందుకంటే మనకి ఆఫ్టర్నూన్ లంచ్ 12:31 మధ్యలో చేస్తే ఇంకా ఎండ కూడా బాగా కొడుతుంది కదా. ఇంకా మధ్యలో కొన్ని బోళ్ళు ఉంటే కూడా తోమేసుకున్నాను. ఇంకా రైస్ కూడా పెట్టుకున్నాను. మా హస్బెండ్ వచ్చే టైంకి ఇలా అన్నీ రెడీ చేసి పెట్టాను. ఇంకా ఇక్కడ చూడండి పాలకూర పప్పు, కరివేపాకు పొడి కూడా చేసుకున్నాను ముందుగా. ఎందుకంటే నేను ఇంట్లో అయితే ఎప్పుడు స్టాక్ ఉంటుంది. కొంచెం అయితే ఫస్ట్ 2-3 ముద్దలు అయితే ఇట్లా తింటూ ఉంటాను కరివేపాకు పొడితో. ఇంకా తను వచ్చేసరికి అయితే ఇక్కడ కూర్చొని కూలర్ వేసుకొని అయితే కూర్చొని చూస్తున్నాను. 2:30 అవుతుంది. ఇంకా ఆల్మోస్ట్ తను వచ్చిన తర్వాత అయితే లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నేను 12:30కి కంపల్సరీగా లంచ్ అయితే కంప్లీట్ చేసుకుంటాను. ఇంకా ఈ రోజు అయితే లేట్ అయిపోయింది వంటలు చేసేసరికి. అలాగే ఇంట్లో కొంచెం వేరే వర్క్ ఉండే, అందుకని నేనైతే చేసేసరికి లేట్ అయిపోయింది. ఇంకా ఒకసారి అయితే కాల్ చేద్దామని మా హస్బెండ్కి కాల్ చేస్తే వస్తున్నా అన్నారు. ఇంకా తన కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. ఇంకా తను వచ్చిన తర్వాత లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంతే అండి, మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు అయితే నాకైతే ఇలానే బిజీ షెడ్యూల్ ఉంటుంది వర్కింగ్ డే ఉన్నప్పుడు. మా హస్బెండ్కి ఇంకా తినలేదు, ఎందుకు వెయిట్ చేస్తున్నావు అని అయితే అడుగుతున్నాడు. ఆఫ్టర్నూన్ లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా కొన్ని డ్రెస్సెస్ ఉంటే అవి ఆల్టరేషన్ ఇచ్చుకుందాం అనేసి అయితే రెడీ అయ్యి బయటకు వెళ్ళాను. ఎండ అయితే బాగా పడుతుంది. ఇంకా వెళ్ళాల వద్దని ఆలోచించుకుంటూ అక్కడే ఉండిపోయాను. అంతే అండి, సింపుల్గా ఈ చిన్న బ్లాగ్ అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచ్.